Cigarette smoking and alcohol drinking is injurious to health. ఏమైందిరా? పొద్దునుంచి నీకోసం వెతుకుతున్నా, ఇక్కడొచ్చి కూర్చున్నావు, ఫోన్ కూడా ఎత్తట్లేవు. ఏమైందిరా? ఎందుకంత బాధపడుతున్నావు? ఏమైందిరా? ఏమైందిరా? వెన్నెల నన్ను కొట్టిందిరా. అసలు ఈ వెన్నెలెవర్రా? పేరు కూడా ఇప్పుడు వినలేదు. నిన్నెందుకు కొట్టింది? వెన్నెల నేను లవ్ చేస్తున్న అమ్మాయిరా. లవ్వా? నీకెంత కొవ్వురా? ఇన్నాళ్ళ నుంచి మనం ఒకే రూమ్లో ఉంటున్నాం, ఎప్పుడు చెప్పనే లేదు. నిన్ననే తనని ఫస్ట్ టైం చూసాను రా. ఈరోజు ఉదయాన్నే ఫ్లవర్స్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళాను. ఏంటేంటి? మళ్ళీ క్లియర్గా చెప్పు. నిన్న చూడడమో అయింది, వాళ్ళ కొట్టించుకోవడమో అయింది. అలా చెప్తే అమ్మాయి కాదురా, వాళ్ళ అమ్మమ్మ కూడా కొడుతుంది. నీకు ఎలా చెప్పని అర్థం కావట్లేదురా. చూసింది నిన్ననే, కానీ తను కూడా నన్ను ఇష్టపడుతుంది. ఏంటి? అమ్మాయి కూడా నేను ఇష్టపడుతుందా? ఈ పిట్ట కథలు చెప్తున్న పిచ్చి నీకా, వింటున్నా నాకా? పిట్ట కథ కాదరా, నా ప్రేమ కథ. నేను ఆర్గనైజేషన్ తరపున బ్యాండ్ వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను కదా, అక్కడికి ఆ అమ్మాయి కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అయితే తొలి కలయికలోనే అభిరుచులు కలిసాయన్నమాట. అభిరుచులే కాదురా, మా చూపులు మా మనసులు కూడా కలిసాయి. కలిసాయా లేదో నేను చెప్తాను, కానీ ముందు మీ లవ్ స్టోరీ చెప్పు. అయితే వినరా. ఎగ్జామ్ టైంలో బండి ఆగాల. అయ్యో, ఎగ్జామ్కి టైం అయిపోతుంది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ఇస్తారా? గిఫ్ట్ ఇస్తాను. మీ ప్రేమను గిఫ్ట్ ఇస్తారా? వాట్? అదే మీరు ఎక్కడికి వెళ్ళాలని? అదే ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్కి. ఓకే రండి. థ్యాంక్స్. మీరు చాలా టెన్షన్గా ఉంటున్నారు. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారా?
అవును, నా కోసం కాదు, ఒక బ్లైండ్ బ్రదర్ కోసం ఒక ఆర్గనైజేషన్ తరపున రాయడానికి ఓ వెళ్తాను. గ్రేట్. మరి మీరు? నేను కూడా సేమ్ కాలేజ్కి, సేమ్ పని మీద, కాకపోతే చిన్న చేంజ్. చేంజ్ ఏంటి? ఒక బ్లైండ్ సిస్టర్ కోసం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. ఓ గ్రేట్. గ్రేటే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీకు కూడా. వచ్చేసాను, ఇక్కడే ఉన్నా, నో టెన్షన్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది మంచి పనులు చేసాడు మంచి పిల్ల వస్తుందని. థ్యాంక్స్ గాడ్. ఆ కరుణ వస్తున్న 2 minutes. ఏంటి లిఫ్ట్ ఇచ్చిన ఒక రోజులోనే అమ్మాయికి పువ్వు వేయడానికి రెడీ అయిపోయావా? అయినా అలాంటి అమ్మాయిని చూసాక పువ్వు ఇచ్చి లవ్ చేయాలని ఏ అబ్బాయి కనిపించదు. నీ క్రాక్ అనుకొని ఉంటుందిరా. అలాంటి క్రాక్ పనులు చేస్తున్నారా అమ్మాయిలు ట్రాక్లోకి వస్తారు. అయితే అమ్మాయి సా ట్రాక్లోకి రాకుండా ఎందుకు కొట్టిందో మరి? నువ్వు మిగతా స్టోరీనా? ఓకే ఓకే చెప్పు. హాయ్ పాపా. క్యూట్ గర్ల్, వెరీ క్యూట్. ఓ ఏడవకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, చాక్లెట్ కొని సెడవకు. ఎవడరా అడ్డగాడిదా చిన్నపిల్లల ఉయ్యాలెక్కింది? ఇంతకుముందు బైక్ మీద మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారు, ఇప్పుడు నా హ్యాండ్తో మిమ్మల్ని లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు వరుణ్. మీ పేరు? వెన్నెల. నైస్ నేమ్. వెన్నెల వరుణ్. నాదివి తనదివి అంతా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. వాట్ ఏదో అన్నారు? అదే నైస్ నేమ్ అన్నాను. మీది కూడా. ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాశాను. మరి మీరు? బాగానే రాశాను. వెరీ నైస్. మరో 2 అమ్మాయిలు కూడా వాళ్ళకి ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు రాలేదు, మీరే రాసినట్టున్నారు. మేనేజ్ చేశాను. 3 ఎగ్జామ్ ఎలా రాశారు మీరు? 3 జస్ట్ పాస్ అయ్యేలా రాశాను. జస్ట్ పాస్ అయ్యేలా రాస్తే పాస్ అవుతారా మరి? అందరి పేపర్లో ఆ పేపర్ కరెక్ట్ చేసే మాస్టర్కి, సార్ వీళ్ళకి చూపునివ్వకుండా ఆ దేవుడు తప్పు చేశాడు, ఎగ్జామ్ రాయడానికి వస్తానని చెప్పి టైంకి రాకుండా ఒక మనిషి తప్పు చేశాడు, వీళ్ళని ఫెయిల్ చేసి ఒక మాస్టర్ తప్పు చేయడాన్ని అనుకుంటున్నాను అని రాశాను. అరే వరుణ్, అమ్మాయి ముందు టెన్షన్ పడుతున్నట్రా, ఇంప్రెస్ చేయరా. అది హలో, వచ్చేస్తున్నా, జస్ట్ 2 minutes. సరే ఓకే బాయ్, మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. మళ్ళీ నేనే లిఫ్ట్ ఇచ్చేవాని కదా. మళ్ళీ మీరు కలుస్తారని నాకు తెలియదు కదా.
ఇంకా మళ్ళీ కలవాలంటే మొబైల్ నంబర్ ట్రై చేయండి. ట్రై చేయాలంటే పోనీ ఎక్కడ కలవచ్చో చెప్పొచ్చు కదా. ట్రై చేసి తెలుసుకోండి. ట్రై చేయాలంటే నంబర్ ఉండాలి కదా. ఓకే బాయ్. ప్రేమ ఒక పరిచయంతో అది కలుగుతుంది, ఒక చూపుతో పడిపోవచ్చు, ఒక నవ్వుతోనే మత్తిపోతుందని అందరూ అంటుంటే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు అలా చెప్పే అందరిలో నేను కూడా జాయిన్ ఎలా ఉన్నాను. అబ్బా, ఒక్క రోజులోనే స్టోరీ బాగానే నడిపావు. అమ్మాయి కలిసిందా? ఎందుకు కొట్టింది? అది నోరా క్వశ్చన్ బ్యాంకారా? ఒక్కో క్వశ్చన్ అడగొచ్చు కదా. మళ్ళీ అన్ని క్వశ్చన్స్ నేనే అడగలేను, కానీ నువ్వే గుర్తుపెట్టుకొని ఆన్సర్స్ చెప్పు. తనని కలిశాను, కానీ ఎందుకు కొట్టిందో తెలియదు. అసలు ఏమైందంటే, కష్టపడి తన ఏ ఏరియాలో ఉందో కనుక్కొని తన కోసం వెళ్ళాను. నా అదృష్టం బాగుండి తను మళ్ళీ కనిపించింది. కానీ తనే కాదన్న డౌట్తో తన దగ్గరికి వెళ్ళాను. వెన్నెల గారు హాయ్. చూసారా వన్డేలో మీ అడ్రస్ ఎలా పట్టేశాను? హూ ఆర్ యూ? నేను వరుణ్ని. సారీ. ఆర్ యూ సీరియస్? ఎస్ ఐఎమ్ సీరియస్. నీతో జోక్స్ వేయడానికి నువ్వేమన్నా బాయ్ ఫ్రెండ్ వా? ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే గొడవ చేస్తాను, పోలీస్కి చెప్తాను. ఏంటి నిన్న ఆయన చెప్పి మాట్లాడి ఈరోజు పోలీసు అంటున్నావు? డ్రామానా? మీ అమ్మానంత డ్రామా క్వీన్ తెలిసే. నువ్వు రియల్ క్వీన్ అనుకున్నా, నువ్వు తేడా అన్నమాట. గుర్తుపట్టలేదా? అయితే అమ్మాయి ఆ రోజు చేసిందంటే టైంపాస్ అనుకుంటారా? రే, ఆమె డ్రామా క్వీన్ కాదురా, డెవిల్ క్వీన్. ఆ అమ్మాయి నిన్ను కొట్టిందని నన్ను కొడుతున్నావారా? మరి నా లవర్ని అలా అనవచ్చా? మరి ఒక్కటి కొట్టిన అమ్మాయి నీకు లవర్ ఏంట్రా? ఆ అమ్మాయి నన్ను కొట్టడం గుర్తుపట్టడం నాటకం కదరా, నిజం. ఏంటి? ఆ అమ్మాయికి ఏదో చిన్న ప్రాబ్లం ఉందిరా. అదేదో టాన్సెట్ గ్లోబల్ అమ్నేషియా అంట. అంటే ఏందని తన ఫ్రెండ్ అదే అడిగాను రా. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ వచ్చిందిరా? అటు చూడరా. హాయ్. ఇంతకుముందు తను కొట్టింది, ఇప్పుడు మీరు కొట్టడానికి వచ్చారా? ఓ సారీ. తను కొడితే మీరెందుకు సారీ చెప్తున్నారు? తను నా బెస్ట్ ఫ్రెండ్ కదా, మీకు విషయం చెప్పాలి. ఏంటది? వెన్నెలకి మీరు నిజంగా గుర్తులేదు. నిన్న జరిగింది నిజంగానే మర్చిపోయింది. తనకి టాన్సెట్ గ్లోబల్ అమ్నీషియా. అంటే తనకి బ్రెయిన్లో చిన్న ప్రాబ్లం వల్ల ఏదైనా షాకింగ్ న్యూస్ జరిగినప్పుడు, మీరు గజనీ సినిమా చూసారా? సేమ్ అందులో హీరోకి ఎలా ఉంటుందో అలానే. అంటే తను నిన్న జరిగిందంతా మర్చిపోయిందా? అవును. మా పరిచయం కూడా మర్చిపోయిందా? అవును. మళ్ళీ తనకేం గుర్తురాదా? పూర్తిగా రావచ్చు, కొద్ది కొద్దిగా రావచ్చు, అంతా నీ లక్. వెన్నెల పిచ్చి కాదు కదా? నో, జస్ట్ మెమరీ ప్రాబ్లం అంతే. ఒకటి మాత్రం చెప్తాను, వెన్నెల్లో ఈ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుంది. కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని గుర్తుకు రావచ్చు. ఆలోచించుకో మరి, లవ్ చేయాలనా వద్దా అని. బాయ్. మరి ఏం డిసైడ్ అయ్యావరా? ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారా? ఫస్ట్ చూపులోనే ప్రేమించడానికి రెడీ అయిన నువ్వు ప్రాబ్లం అని తెలియగానే ఆలోచిస్తున్నావా? నీది నిజమైన ప్రేమ కాదో తెలుసుకో. అరే ఇడియట్, ఎవర్రా నువ్వు? వెన్నెలా. ఏ వరుణ్, నువ్వా? ఏంటి వరుణ్, పార్క్ లో తర్వాత మళ్ళీ కనిపించలేదు, అంత బిజీయా? మొన్నటి గుర్తొచ్చింది. ఈ షాక్లో నేను కొట్టిన సంగతి పోయింది. ఇది నిజంగానే గజనీ సిస్టర్ రజనీలా ఉంది. ఏంటి? 2 days నుంచి వెతుకుతున్నా, ఇప్పుడు కనిపించావు. ఈసారి నా మొబైల్ నంబర్ ఇస్తావా? మళ్ళీ మిస్ చేసుకోలే. నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావా? కొనిస్తా. హాయ్.
చెప్పు. మావాడు తమ్ము చూపించారు సరే, మీ ఫ్రెండ్ ఎందుకు చూపించింది, మీరెందుకు చూపించారు? మీకు అవసరమా? అంటే గజనీ స్టోరీ అంత డ్రామా కదా, తెలుసుకొని ఏం మా చేస్తావు? వాడికి నేను నిజం చెప్తే ఏంటి నా ఫ్రెండ్షిప్ వద్దా? ఆ రోజు ఎగ్జామ్ తర్వాత నేను వెన్నెల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. మా ఫ్రెండ్ అప్పటికే మీ వాడి ప్రేమలో పడి నా దగ్గరకు వచ్చింది. ఒక్క రోజులోనే లవ్ ఏంటే అని నేను క్లాస్ పీకే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సరే అని ఒక చిన్న టెస్ట్ పెడతాను, అందులో పాస్ అయితే ప్రొసీడ్ అవ్వమని చెప్పాను. మీ అమ్మాయిలని తింతేనా, ఏది స్ట్రేట్గా చెప్పరు కదా. అబచ్చా, ఒక్క రోజులోనే లవ్ అంటే నమ్మేస్తాం మరి. వరుణ్లో ఎప్పటికీ ఇలాగే ఉంటుందో లేదో అని తెలుసుకోవడం కోసమే ఈ గజని టెస్ట్.